ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కోదండరామాలయంలో ఊంజల సేవ, తిరుచి ఉత్సవం. తిరుచి సేవలో శ్రీనివాసపురం కళ్యాణ వెంకన్న అభయ ప్రదానం. భక్తులతో కలకల్లాడుతున్న తిరుమలగిరులు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ విస్తృత ఏర్పాట్లు. కీలపట్ల కోనేటి రాయస్వామి ఆలయంలో ఉత్సవ శోభ. పార్వేట ఉత్సవంలో స్వామివారికి నీరాజనాలు సమర్పించిన భక్తులు. అహోబిల క్షేత్రంలో ఆగమోక్తంగా వార్షిక పవిత్రోత్సవాలు. శ్రీ జ్వాలా నృసింహుని సన్నిధిలో విశేష హోమాలు. ఘనంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి ఊరేగింపు ఉత్సవం. భక్తుల దైవనామ స్మరణలతో ప్రతిధ్వనించిన శ్రీకాళహస్తి క్షేత్రం. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాలు ఉత్సవ శోభతో ప్రకాశించాయి. శనివారాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శ్రీ సీతారామ లక్ష్మణులకు ఊంజల సేవ, తిరుచి ఉత్సవాలను కనుల పండుగగా నిర్వహించారు. అలాగే శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి ఉత్సవం వైభవంగా జరిగింది. ఆశ్వీజ మాసం శనివారాన జాంబవంత ప్రతిష్ఠిత దేవాలయంగా ఖ్యాతి గడించిన తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శనివారం ఊంజల్ సేవ జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో అర్చకులు సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారిని సుందర రమణీయంగా అలంకరించి ఆలయ ముఖమండపంలోని ఊయల్లో వేంచేపు చేశారు. చల్లటి సాయంత్రం శుభవేళ పండితుల వేదపారాయణం, కళాకారుల సుమధుర భక్తి సంకీర్తనాలాపన, వాయిద్యకారుల మంగళకర నాదస్వర కచేరీల నడుమ అర్చకులు సీతారామ లక్ష్మణులకు నేత్రపర్వంగా ఊంజల సేవ జరిపి మంగళహారతులు సమర్పించారు. అనంతరం శ్రీరామచంద్రమూర్తి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. సర్వాభరణ భూషితులైన జానకీరాములను, లక్ష్మణ స్వామివార్లను అర్చకులు తిరుచిపై ఆసీనులను చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు శ్రీరామ శరణం మమ, జయ జయ శ్రీరామ నామస్మరణలు చేస్తూ సీతారాములను సేవించారు. అలాగే తిరుపతికి సమీపంలోని టీటీడీ అనుబంధ శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి సేవ వైభవంగా జరిగింది. ప్రతి శనివారం స్వామివారికి తిరుచి సేవ జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించిన అర్చకులు తిరుచిపై ఆసీనులను చేసి ఆగమోక్తంగా షోడశోపచార పూజలతో సేవించి ధూపదీప నైవేద్యాలు, కర్పూరాహారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ శ్రీనివాస మంగాపురం ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం కనుల పండుగగా జరిగింది. సప్తగిరులు భక్తగిరులుగా దర్శనమిస్తున్నాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం అశేషంగా తరలివచ్చిన భక్తులతో తిరుమల క్షేత్రం కలకల్లాడుతోంది. పెరటాసి మాసం 3వ శనివారాన్ని పురస్కరించుకుని శ్రీవారి దర్శనార్థం తరలివచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. అలాగే నారాయణగిరి ఉద్యానవనంలోని 9 హాల్స్ కూడా భక్తులతో నిండిపోయి శిలాతోరణం, బాటగంగమ్మ ఆలయం వద్ద ఔటర్ క్యూ లైన్లో వేచి ఉన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ సకల సౌకర్యాలను కల్పిస్తోంది. ఎప్పటికప్పుడు అన్నపానీయాలు, పాలు, ఉప్మా, త్రాగునీటిని శ్రీవారి సేవకులు భక్తులకు అందజేస్తున్నారు.
శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద లోకపావని శ్రీ పద్మావతి అమ్మవారు ఊంజల సేవలో సర్వాలంకార శోభితంగా అనుగ్రహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఊంజల సేవ ఘనంగా జరిగింది. ముందుగా బంగారు రత్నాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించిన అమ్మవారిని అర్చకులు తిరుచిపై వేంచేపు చేసి ఆలయ ప్రాకారంలో ప్రదక్షిణగా ఊరేగించారు. అనంతరం ఊంజల మండపంలో అమ్మవారిని ఆసీనులను చేసి సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నిర్వహించారు. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని పరవశాన్ని పొందారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని కీలపట్ల కోనేటిరాయ స్వామివారి దేవాలయంలో పార్వేట ఉత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో అర్చకులు స్వామివారికి నిత్య షోడశోపచారాలను నిర్వహించారు. తర్వాత స్వామివారికి బంగారు ఆభరణాలు, ధనుర్బాణాలతో సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సమీపంలోని పార్వేట మండపానికి వేంచేశారు. అక్కడ అర్చకులు స్వామివారి తరపున సాంప్రదాయంగా జంతువులను వేటాడి పార్వేట ఉత్సవాన్ని నిర్వహించారు. నైవేద్యం సమర్పించి మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు పార్వేట ఉత్సవంలో పాల్గొని స్వామివారిని సేవించారు. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం ఎగువ అహోబిలంలో శ్రీ చెంచులక్ష్మి సమేత శ్రీ జ్వాలా నృసింహస్వామివారికి వార్షిక పవిత్రోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఏడాది పొడవునా స్వామి అమ్మవార్లకు జరిగే నిత్య పూజలు, విశేష ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ క్రమంలో అహోబిలం 46వ పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామీజీ ఆధ్వర్యంలో శ్రీ చెంచులక్ష్మి సమేత శ్రీ జ్వాలా నృసింహునికి చందనంతో తిరుమంజనం నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో పలు వైదిక క్రతువులను జరిపి హోమాలను నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు.
దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ జ్ఞానప్రసూనాంబిక అమ్మవారి ఊరేగింపు ఉత్సవం ఘనంగా జరిగింది. ఆశ్వయుజ మాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి ఆలయంలోని అలంకార మండపంలో విశేషంగా అలంకరణలు చేసి వాహనంపై వేంచేపు చేశారు. ఆలయ ధ్వజస్తంభం వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి నివేదన మహామంగళ హారతులు సమర్పించారు. తర్వాత భక్తులు దైవనామస్మరణలు చేస్తుండగా మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపు ఉత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. భక్తవత్సలుడైన శ్రీ లక్ష్మీ నృసింహుని సన్నిధిలో శ్రీ ఆండాళ్ తల్లికి ఊంజల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. ప్రసిద్ధ యాదాద్రి పుణ్యక్షేత్రంలో అమ్మవారికి పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం నిర్వహించిన ఊంజల్ సేవను భక్తులు తన్మయుల వీక్షించారు. అర్చకులు అమ్మవారిని సకల ఆభరణాలు పుష్పాలతో దివ్య సుందరంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేసి ఆలయ ప్రాంగణంలో ఊరేగింపుగా ఊంజల్ మండపానికి తీసుకొచ్చారు. తర్వాత అమ్మవారిని ఊయలలో వేంచేపు చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను మనోహరంగా నిర్వహించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లాలో చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ప్రాంతవాసుల ఆరాధ్య దైవంగా అనుగ్రహిస్తున్న శ్రీ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలలో భక్తులు తరిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వామి అమ్మవార్లను అర్చకులు పుష్పశోభితంగా అలంకరించి రాజాదిరాజ వాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం గోవిందనామస్మరణలతో మారుమోగింది. చిత్తూరు జిల్లా కల్లూరు మండలం దేవళంపేటలో కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి బంగారు ఆభరణాలు సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించారు. చక్కటి వేదికపై స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి పలు వైదిక క్రతువులను జరిపి వేదమంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ లక్ష్మీ నృసింహుని కళ్యాణాన్ని నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని స్వర్ణగిరిపై కొలువైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయంలో ఏడాది పొడవునా స్వామివారికి నిర్వహించే ఉత్సవాలు, నిత్య పూజల్లో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఈ క్రమంలో అర్చకులు స్వామి అమ్మవార్లకు స్నాపనాభిషేకం అనంతరం సుందర శోభితంగా అలంకరించారు. ఆపై తిరుచిపై కొలువు తీర్చి స్వామివారిని ఆలయ వీధులలో ఊరేగించారు. భక్తులు జై నారసింహ స్మరణలు చేస్తుండగా ఆలయ వీధులలో స్వామివారు తిరుచిపై ఊరేగుతూ నీరాజనాలు సమర్పించారు.
హరి నీవే సర్వాత్మకుడవు, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు. చూడక మానవు చూచేటి కన్నులు, ఏడనే వైన ఇతరములు, చూడక మానవు చూచేటి కన్నులు, ఏడనే వైన ఇతరములు, నీడల నింత నీ రూపములని ఈడుబడని తెలివియగదే, నీడల నింత నీ రూపములని ఈడుబడని తెలివియగదే, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు. నెల్లూరు మూలాపేటలో కొలువైన శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి దేవాలయంలో ప్రాకారోత్సవం ఘనంగా జరిగింది. విజయదశమి పర్వదినం ముగిసిన తర్వాత అర్చకులు శ్రీ భువనేశ్వరి సమేత స్వామివారిని సకల బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. అనంతరం ఉద్యానవనంలోని సెమీ వృక్షం చెంత స్వామి అమ్మవారికి అలాగే ఆయుధాలకు పూజలు నిర్వహించారు. భక్తులు శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారిని సేవించి తరించారు. అదేవిధంగా నెల్లూరు 2వ నగర పరిధిలోని స్టోన్ హౌస్ పేటలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో నగరోత్సవం జరిగింది. అమ్మవారిని విశేష అలంకరణలో అర్చకులు వాహనంపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డప్పు వాయిద్యాలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధులలో శ్రీ వాసవీదేవి నగరోత్సవం విశేషంగా జరిగింది. ఊరేగింపు ఉత్సవంలో విభిన్న వేషధారణలు ఆకట్టుకున్నాయి. ఓరుగల్లు వాసుల కల్పతరువుగా కటాక్షిస్తున్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారు సుగంధ శోభితంగా దర్శనమిచ్చారు. వరంగల్ నగరంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అభిషేకం ఘనంగా జరిగింది. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, మజ్జిగంధం తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి అష్టోత్తర శతనామావళి నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. కడప నగరం ఆకుల వీధిలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాలు ముగిసిన తర్వాత అలసి సొలసిన అమ్మవారికి సెమీ పూజ, ఊంజల సేవలను నిర్వహించారు. ముందుగా అమ్మవారిని బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. ఆపై ఊయలలో అమ్మవారిని వెంచెపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో కొలువైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న స్వామివారి 60వ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలో చక్కటి వేదికను ఏర్పాటు చేసి శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. పలు వైదిక క్రతువులను పూర్తి చేసిన తర్వాత వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం గాయత్రి నగర్లో శారదాలక్ష్మి నృసింహస్వామివారి దేవాలయంలో సప్త చండీ హోమాన్ని నిర్వహించారు. సకల ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుతూ ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి అర్చకులు గణపతి పూజ, నవగ్రహ మండపారాధన, గణపతి పూజ జరిపారు. ఆపై సప్తచండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ ఆండాళ్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా చిన్న రథోత్సవం జరిగింది. స్వామి అమ్మవార్లను అర్చకులు సర్వశోభితంగా అలంకరించి చక్కటి రథంపై వేంచేపు చేశారు. భాజా భజంత్రీల నడుమ ఆలయ వీధులలో స్వామివారి రథోత్సవం వేడుకగా సాగింది.
తిరుపతి జిల్లా వడమాలపేట మండల కేంద్రం సమీపంలోని అప్పలాయగుంట క్షేత్రంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని అర్చకులు సంప్రదాయ శోభితంగా కళ్యాణం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని మండపంలో స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో వధూవరులుగా అలంకార శోభితులను చేసిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కంకణ పూజ, కంకణ ధరణ, యజ్ఞోపవీత ధరణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను జరిపారు. తరువాత వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రసన్న వెంకటేశ్వరుని కళ్యాణాన్ని విశేషంగా నిర్వహించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీవు గలిగిన మంచి నల్ల కలువవలే, జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీవు గలిగిన మంచి నల్ల కలువవలే. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తిరువీధి ఉత్సవాన్ని శోభాయమానంగా నిర్వహించారు. శ్రవణ నక్షత్ర వేడుకల్లో భాగంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సుందర శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువదీర్చారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఊరేగించారు. చిద్విలాసంగా అనుగ్రహిస్తున్న స్వామివారి దర్శనం చేసుకుని భక్తులు తన్మయులయ్యారు. అనంతరం శ్రీగిరి కొండపై నుండి ఊరేగింపుగా స్థానిక వినాయక స్వామివారి ఆలయం వద్దకు తీసుకువచ్చారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ముచ్చటైన పందిరిలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన హారతులు అందజేశారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు. శక్తి స్వరూపిణి చెంగాళమ్మ పరమేశ్వరీదేవి గ్రామోత్సవాన్ని వీక్షించి భక్తులు తన్మయులయ్యారు. సూళ్లూరుపేటలో కొలువై భక్తుల కల్పతరువుగా కటాక్షిస్తున్న చెంగాళమ్మ తల్లికి దసరా ఉత్సవాల చివరి రోజున మహిషాసుర మర్దిని అలంకారం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని వాహనంపై వేంచేపు చేసి భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. భక్తులు చల్లని తల్లిని మహిషాసుర మర్దినిగా సేవించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. विष्णु विलासिनि जिष्णुनुते भगवति हेशिति कंठ कुटुंबिनि भूरि कुटुंबिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. రాష్ట్రంలో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న కళారాల ఊరేగింపు ఉత్సవం ప్రకాశం జిల్లా ఒంగోలులో కోలాహలంగా జరిగింది. 2 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాల్లో భాగంగా నగరంలోని శ్రీ విజయ దుర్గాదేవి ఆలయం నుండి మహిషాసుర మర్దిని అలంకారంలో అమ్మవారు, అలాగే గంటాపాలెంలో గల శ్రీ పార్వతీదేవి ఆలయం నుండి పార్వతీదేవి కళారాలు, తూర్పుపాలెంలోని నారసింహస్వామి ఆలయం నుండి బాలత్రిపుర సుందరీదేవి కళారాల నగరోత్సవంతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక సందడితో కనువిందు చేసింది. భక్తులు అశేషంగా కళారాల ఊరేగింపు ఉత్సవంలో పాల్గొని అమ్మవార్లను సేవించారు. కొబ్బరికాయ మొక్కలు చెల్లించుకుని మహామంగళ నీరాజనాలు సమర్పించారు.
కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో శక్తి పటాల నగరోత్సవం నేత్రపర్వంగా జరిగింది. విజయదశమి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున శక్తి పటాలను నగరంలో ఊరేగించే సంప్రదాయాన్ని భక్తులు ఈ ప్రాంతంలో 100 సంవత్సరాలుగా అనుసరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాళీ గాయత్రి అమ్మవారి ఆలయం నుండి శక్తి పటాలు నగరోత్సవానికి బయలుదేరాయి. శక్తి పటాలను ధరించిన భక్తులకు ప్రత్యేక పూజలు చేశారు. తరువాత శక్తి పటాలను ధరించిన భక్తులు నృత్యం చేస్తూ నగరోత్సవం నిర్వహించారు. దారి పొడవునా భక్తులు శక్తి పటాలకు స్వాగతం పలికి నీరాజనాలు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.